అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కలవారి కోడలు అనే కథలోని 10వ భాగాన్ని వినేద్దామండి. ఇంటి ముందు వైపు పాలేరు వీరన్న నవారు మంచాల్ని బయట వేసి నవారు బిగిస్తున్నాడు. పెరటివైపు గుమ్మం తలుపు లోపలికి గడియ వేసింది. అంటే వెనక వీధి నుండి రావడానికి లేదు. ఎలా వచ్చాడు అర్థం కాలేదు. బిత్తరపోయి చూస్తూ ఎలాగో మెల్లగా గొంతు పెగిల్చుకొని, ఎవరు నువ్వు, ఎలా వచ్చావు, ఇంట్లో ఎవరూ లేరు అన్నాను. ఎలా వచ్చానంటే సింపుల్గా అలా గోడ దూకేసి వచ్చాను. ఎవరినని అంటే గోడ దూకి వచ్చేవాళ్ళని దొంగ అనే కదా అంటారు. ఇంట్లో ఎవరూ లేరని నాకు తెలుసు. మీ నాన్న రచ్చబండ దగ్గర, అమ్మ చెల్లి పేరంటానికి. నేను చురుగ్గా చూసి, ఇంతకీ ఎవరు, ఏం కావాలి అడిగాను. ఎవరూ లేరని తెలిసే వచ్చానంటున్నాడు. ఏ బాపుతో మనిషి అయి ఉంటాడు? ఈ ఊళ్ళో ఇలా ఇంట్లోకి వచ్చి అల్లరి చేసే ధైర్యం ఎవరికీ ఉండదు. దొంగనే ఏం కావాలి అని అడిగేంత మంచి అమ్మాయివన్నమాట. అడిగినవన్నీ లిస్టు ప్రకారం మూట కట్టిచ్చేస్తావా? పక్కున నవ్వాడు. ఇంటి వరకు కూడా తెచ్చిస్తాను అనాలనిపించింది. కోపాన్ని తమాయించుకొని చిరాగ్గా చూశాను. 1 నిమిషం తర్వాత అంటూ నిట్టూర్చాడు. గుర్తుపడతావేమోనని ఆశపడ్డాను. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను. చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తూ, చిన్నప్పటి అంటే అది మీ ఇంటి పేరా అని అడిగాను. మళ్ళీ పెద్దగా నవ్వాడు. సరే, ఈ రూటు వర్కౌట్ కాలేదు కానీ చిన్నప్పుడు నీకు ఇష్టమైన వెన్నుండలు చేసే అత్తయ్య గుర్తుందా అని అడిగాడు. అప్పుడు గుర్తుకొచ్చింది. సత్యం మావయ్య, అరుంధతి అత్తయ్య వాళ్ళ అబ్బాయి రాజు, సమీర్ రాజు. ఇతనా? సంభ్రమంగా చూశాను. నువ్వు రాజు అవునా? మొహమాటంగా మెల్లగా అన్నాను. జన్మ తరించింది, వెన్నుండల పుణ్యమా అని గుర్తుపట్టావు. అతని మొహంలోకి వెలుగొచ్చింది. చిన్నప్పుడు చెన్నూరు వెళ్ళినప్పుడు మనమందరం వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళం. వాళ్ళ ఇంటి ముందు చాలామంది పిల్లలు పోగయ్యేవాళ్ళు. అందరం ఏవో ఆటలు ఆడేవాళ్ళం. గుర్తుంది కదూ? నేను అత్తయ్య పక్కన కూర్చుంటానంటే ఒప్పుకునేది కాదు, ఒళ్ళోనే కూర్చోబెట్టుకునేది. ఒకసారి తను పెట్టిన వెన్నుండలు తిని బాగున్నాయని మళ్ళీ అడిగానని ఇంకెప్పుడు నేను ఊరికి వచ్చినా అవి తప్పకుండా చేసి పెట్టేది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లుగా అత్తయ్య చేసే ఆ వెన్నుండల రుచి నాకు బాగానే గుర్తుంది. కాసేపట్లో నాన్న వచ్చేస్తారు అని చెబుతూ ఉంటే రాజు మధ్యలోనే, లేరని తెలిసేగా వచ్చాను, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నేను వెళ్ళిపోతాలే అన్నాడు. ఎందుకలా ఆశ్చర్యంగా అడిగాను. ఆ గత చరిత్ర, ఆ యుద్ధాలు, కారణాలు అవన్నీ మనకు అనవసరం. నన్ను ఇక్కడ చూస్తే మీ నాన్నకి బీపీ పెరిగిపోతుందనేది మాత్రం నిజం. మా అమ్మ నిన్నొకసారి చూడాలని ఉందంటే రమ్మని చెబుదామని వచ్చాను. మావయ్య పర్మిషన్ మాత్రం నీకు దొరకదు. మా ఇల్లు నీ ఫ్రెండ్ సుందరి వాళ్ళ పక్కనేగా. వాళ్ళకి మాకు పెరటి గోడకి గుమ్మం ఉంది కాబట్టి నువ్వు అలా రావచ్చు. ఎవరైనా చూసి ఈ న్యూస్ మీ నాన్నకి చేరవేసే అవకాశం ఉండదు అన్నాడు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నాన్న ఎందుకు అంగీకరించడు? రాజు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మావయ్య ఊరికి వెళ్ళిపోయారు. ఈ మధ్య తిరిగొచ్చారు కాబోలు. ఇంతలో ఏం గొడవలు వచ్చాయో. అమ్మ కోసం రేపు మధ్యాహ్నం వస్తావా మళ్ళీ అడిగేసరికి అప్రయత్నంగా సరేనని తలూపాను. అయితే నేను వెళ్ళొస్తా అని గడ్డిమేటికి అటు పక్క పెట్టాడు కాబోలు. పొడుగాటి కర్ర తీసుకొని రివ్వున గోడ దూకేశాడు. నిజంగానే గోడ దూకే వచ్చాడన్నమాట. హై జంపులో బాగా ప్రాక్టీస్ ఉంది కాబోలు. ఆశ్చర్యపోతూ నేనలా నిలబడి ఉండగానే మళ్ళీ అలాగే గోడ దూకొచ్చాడు. నాకు అర్థం కాక ఎందుకు ఏమిటి అని అడగబోతూ ఉండగా, వచ్చేటప్పుడు గోడ దూకొచ్చినా కానీ వెళ్ళేటప్పుడు పెరటి గుమ్మం గెడ తీసుకొని వెళ్ళిపోవచ్చుగా అన్న ఆలోచన వచ్చి మళ్ళీ వచ్చాను అంటూ అటు వెళ్ళి గుమ్మం గెడతీసి వెళ్ళబోతూ ఒక క్షణం ఆగి వెనక్కి చూసి తమాషాగా నవ్వాడు. చిత్రమైన మనిషిలా ఉన్నాడే. నవ్వుకున్నాను. గోడ దూకటం విచిత్ర విన్యాసంలా అనిపించింది. ఆ రాత్రి యథాలాపంగా అడిగినట్లుగానే అమ్మని వాళ్ళ సంగతులు అడిగాను. అంతా పోగొట్టుకొని ఊరు వదిలి వెళ్ళిన ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ వచ్చారు. రాజు బాగానే చదివాడట గాని ఉద్యోగం చేయనని వ్యవసాయమే చేస్తానన్నట్ట.
కౌలుకి చేస్తున్నాడని అన్నారు. ఒకప్పుడు అంత బాగా బ్రతికిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అరుంధతిని పలకరించొద్దామంటే నాన్న వీల్లేదన్నారు. తెలుసుగా, వద్దన్న పనిచేస్తే ఎంత కోపం వస్తుందో. అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పింది. వివరంగా చెప్పలేదు. అక్కడితో సంభాషణ ఆపేసింది. నాన్నకంత ఇష్టం లేనప్పుడు తెలియకుండా నేను మాత్రం వెళ్ళడం ఎందుకులే అనుకున్నాను. మర్నాడు సుందరి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సుందరిని మా 2 కుటుంబాల మధ్య గొడవలేం వచ్చాయని అడిగాను. నాకేం తెలుసు అంటూ మాట దాటవేయబోయింది కానీ తన మొహం చూస్తుంటే తెలుసనే అనిపించింది. చెప్పడానికి సంకోచిస్తుందనిపించి నేను 2-3 సార్లు అడిగాక అప్పుడు చెప్పింది. పెద్దవాళ్ళు చెప్పుకునే మాటల్ని బట్టి నాకు తెలిసిన సంగతుల్ని చెప్తున్నాను. మీ నాన్న, రాజు వాళ్ళ నాన్న సత్యం గారు, భద్రయ్య గారు కలిసి పళ్ళ వ్యాపారం అంటే ఎగుమతి చేయడం మొదలుపెట్టారట. ఇంకా ఏవో కూడా ఉన్నాయిట. 1 సంవత్సరం తర్వాత మీ నాన్న తన వాటా లాభంతో సహా తీసేసుకొని వ్యాపారం నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత భద్రయ్య సరిగా లెక్కలు చెప్పకుండా చేసిన మోసంతో సత్యం మామయ్యకి బాగా అప్పులు పెరిగిపోయాయి. ఆస్తంతా అప్పుల వాళ్ళకే సరిపోయేటట్లుందని అరుంధతి అత్తయ్యకి పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బుతో కొన్న 15 ఎకరాల పొలమైనా మిగల్చాలని ఆ పొలాన్ని మీ నాన్న పేర సత్యం మామయ్య రాసేశారట. మిగతా ఆస్తులన్నీ అమ్మి అప్పుల వాళ్ళకి తలా కొంచెంగా తీర్చేశాక కొన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం సత్యం మామయ్యకి స్వాధీనపరచడానికి ఇష్టపడకుండా నాకు రావాల్సిన బాకీ కోసమే ఆ పొలం నాకు రాసిచ్చారంటూ ఎదురు తిరిగారట. అరుంధతి అత్తయ్య అన్నయ్యలొచ్చి ఊళ్ళో నలుగురి ముందు మీ నాన్నని తిట్టి నీలాంటి వాడిని రామయ్య అని పిలవడం కూడా పాపమే అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇక ఈ ఊళ్ళో ఉండలేక వాళ్ళందరూ రాజు వాళ్ళ మామయ్య ఊరికే వెళ్ళిపోదామని బయలుదేరారు. ఊరి పొలిమేరలు దాటుతూ ఉండగానే సత్యం మావయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అగ్రికల్చరల్ ఎంఎస్సీ చదివినా ఈ ఊరు మీద మమకారంతో ఇక్కడే వ్యవసాయం చేస్తానని రాజు అత్తయ్యని తీసుకొని వచ్చేశాడు. గొడవలకి కారణం ఇదేనని నేను విన్న కబుర్లు బట్టి అనుకుంటున్నాను. కాసేపటి తర్వాత సుందరి నవ్వుతూ ఇంకో సంగతి చెప్పింది. మీ నాన్న సత్యం మావయ్య అప్పట్లో బాగా స్నేహంగా ఉండేవాళ్ళుగా. సత్యం మావయ్య వాళ్ళ నాన్న పేరుని సోమరాజుగా కొడుక్కి నామకరణం చేస్తుంటే మీ నాన్న అభ్యంతరం చెప్పారట. నా కూతురు పుడితే వీడే నా అల్లుడవుతాడు, ఈ పాతకాల పేరు పనికిరాదంటూ సమీర్ రాజు అని మార్చి పెట్టించారట. నువ్వు పుట్టకముందు ఒకరికి, పుట్టాక ఇంకొకరికి వాగ్దానం అయిపోయావని ఎవరో సరదాగా చెప్పుకుంటుంటే విన్నాను అంది సుందరి. సుందరి మాటలు విన్నాక అరుంధతి అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళి రావాలనే అనిపించింది. మీ నాన్నకి తెలిస్తే గొడవ అవుతుంది, వద్దు అంది. ఎప్పుడో జరిగిన గొడవకి ఇప్పుడు రాజు అత్తయ్యలపై నాన్నకెందుకు ఇంకా కోపం? నాకు సందేహం వచ్చింది. ఎందుకంటే రాజు వచ్చే వరకు మీ నాన్నే ఊరికి పెద్ద, తన మాటకి తిరుగులేదు. ఇప్పుడు అందరూ రాజు వెంట పడుతున్నారు. రాజు నిజంగా ఊరికి నాయకుడైపోయాడనుకో, కొంతమంది పెద్దల్ని కొందరు కుర్రాళ్ళని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. పొలం గట్ల దగ్గర వచ్చే తగాదాల దగ్గర నుండి ఏ రకమైన సమస్యలు వచ్చినా కొట్లాటలకి దిక్కుండా, కోర్టులకు ఎక్కకుండా సంఘం ద్వారానే పరిష్కరించుకోవాలనే నియమానికి ఊరి వాళ్ళందరినీ ఒప్పించాడు. చిన్న రైతులు పొదుపు చేసుకోవడానికి, రుణాలు తీసుకోవడానికి సహకార బ్యాంకు, లైబ్రరీ కూడా ఏర్పాటయ్యాయి. రాజు వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే కుర్రాళ్లల్లో ఎంత ఉత్సాహం వచ్చిందనుకున్నావు? రచ్చబండ దగ్గర నాటకాలు, పాటలు, ఎన్ని ప్రోగ్రాంలో. అన్నిటికీ రాజే నాయకుడు, సొంతంగా రాజే అన్నీ రాస్తాడు తెలుసా? సుందరి ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా విన్నాను. సుందరి వాళ్ళింటి ప్రక్క ప్రహరీ గోడకున్న గుమ్మం నుండి రాజు వాళ్ళింటికి వెళ్ళేసరికి వెనక వరండాలో పడుకొనున్న అరుంధతి అత్తయ్య లేచి ఎదురొచ్చింది. ఆప్యాయంగా నా చెంపలు నిమురుతూ, చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా చిన్నప్పుడు ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉన్నావు అంది. అప్పుడే లోపల నుంచి వచ్చిన రాజు,
అయితే నా కళ్ళు కూడా అరువు తీసుకొని చూడమ్మా అన్నాడు చిరునవ్వుతో. అయినా కూడా సరిపోవురా అత్తయ్య అనేసరికి అందరం సరదాగా నవ్వుకున్నాం. అత్తయ్య రాజు చిన్నప్పటి సంగతులు ఏవేవో గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంటే నేను విస్మయంగా వింటూ ఉండిపోయాను. నాకు ఆ సంగతులేవీ గుర్తులేవు. అత్తయ్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏవో తినిపించడం, ఇంటి ముందు పిల్లలతో ఆడుకోవడం ఇవే లీలగా గుర్తున్నాయి. అత్తయ్య ఏదో తెస్తానంటూ లోపలికి వెళ్ళింది. నేను మెల్లగా నసుకుతున్నట్లుగా రాజుతో, మా నాన్న చేసిన అన్యాయం వల్లనే సొంత భూమి అంటూ లేక ఇలా కౌలుకి చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాన్న మీద కోపంగా ఉంది కదూ అన్నాను. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. అప్పుల వాళ్ళ దగ్గర నుండి కొంతైనా దక్కించుకుందామని మా నాన్న తెలివితేటలు చూపించాడు. అంతకన్నా తెలివిగా మీ నాన్న ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సరిపోయిందిగా, దీనికి కోపతాపాలెందుకు? అమ్మ కూడా మునుపట్ల 2 కుటుంబాల మధ్య స్నేహము రాకపోకలు ఉంటేనే బాగుంటుందని అనుకుంటుంది. నువ్విలా ఎవరి పొలాలను కౌలుకి చేయడం నాకు బాధగా ఉంది అన్నాను. రాజు చిన్నగా నవ్వాడు. కొంచెంగా నా దగ్గర కొంగి, నీకో విషయం చెప్పనా? మాకు హైదరాబాదులో ఉన్న 2 ఏళ్ల మీద వచ్చే అద్దెలతో దర్జాగా జరిగిపోతుంది. కాకపోతే సొంత ఊరు మీద మమకారంతో వచ్చాను ఇక్కడికి, అంతే అన్నాడు. హైదరాబాదులో 2 ఏళ్ళంటే పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంటూ, నిజమా అన్నాను. 4 ఏళ్ల క్రితం ద్రాక్ష తోటల మీద వచ్చిన ఆదాయంతో కొన్నాను అనేసరికి నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. ద్రాక్ష తోటలు ఉన్నాయా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను. చదువుకుంటూనే ఏం వ్యాపారాలు చేసి ఎలా సంపాదించాడు? వాళ్ళ మామయ్యల తోడ్పాటు అయి ఉంటుందనిపించింది. ఉన్నాయి, కడపలో ఉన్న సినిమా హాల్ మీద వచ్చే ఆదాయాన్ని సపరేట్గా ఉంచి దాంతో కొన్నాను కూల్గా చెప్పాడు. నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. సినిమా హాల్ కూడా ఉందా? మరిదేమిటి, ఇన్ని ఆస్తులు పెట్టుకొని ఇలా? రాజు నిట్టూర్చాడు. చెప్పానుగా, సొంత ఊరి మీద ఉండే మమకారం అలాంటిది. చూస్తూ ఉండు, సంవత్సరం తిరిగేసరికల్లా ఈ ఊళ్ళో ఉన్న భూముల్లో సగం నేనే కొనేస్తాను ధీమాగా అన్నాడు. ఈ విషయాలేవి రాజు ఊళ్ళో ఎవరికీ చెప్పలేదనుకుంటా, అందుకే సుందరికి తెలిసుండదు. ఇంతలో అత్తయ్య అప్పుడే నెయ్యితో కలిపి చేసింది కాబోలు సున్నుండల్ని ఒక ప్లేట్లో 2 దూర జామకాయల్ని చాకుని తెచ్చి అక్కడ పెట్టింది. ఒక సున్నుండని తీసుకొని తింటూ, నీకు నిరాడంబరంగా ఉండడం ఇష్టమైతే అవ్వచ్చు కానీ ఇల్లు కొంచెం బాగు చేయించడం, అత్తయ్యకి బంగారం కొనడం ముఖ్యమేగా. ఇన్ని ఆస్తులుండి కూడా రాజుతో నేను అంటుంటే, అత్తయ్య ఆస్తులేమిటమ్మా అని అడిగింది. లిస్టు చెప్పాను, ఇల్లు, ద్రాక్ష తోటలు, సినిమా హాలు అంటూ. అలా చెప్పావా అంది అత్తయ్య రాజు వైపు చూస్తూ. రాజు పక్కున నవ్వేశాడు. అవన్నీ ఎక్కడో అక్కడ ఉన్నమాట నిజమేగా, కాకపోతే నావి కావడానికి కొంచెం టైం పడుతుంది. నాకేం తొందరలేదు. అవన్నీ ఉన్నా కూడా నేను ఇలాగే కష్టపడుతూ ఉంటాను. అసలు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నావే అనుకుంటాను. ప్రత్యేకంగా నాకే కావాలి అన్న తపన దేని మీద లేదు. ఉంటే మాత్రం ఎంతైనా కష్టపడి సాధిస్తాను. ఈ ఊళ్ళో ఉన్న పొలాలన్నీ నావే, నేనే అందరికీ కౌలుకిచ్చానని అనుకుంటూ ఉంటాను అంటూ మళ్ళీ నవ్వాడు. నాకు నవ్వొచ్చింది. అత్తయ్య చిరునవ్వుతో, ఏమీ లేదనే దిగులు వీడికుండదు, నవ్వుతూ బ్రతికేస్తాడు. చదువుంది, కష్టపడగలిగే వయసుంది, అందుకే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంది. అత్తయ్య మళ్ళీ మా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో అందరూ ఎంత సఖ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళమో అంటూ ఏదో చెబుతుంది. అత్తయ్య తెచ్చిన చాకుతో జామకాయ కొయ్యబోయాను. ఓణీ చెంగుని గట్టిగా చుట్టి అబ్బా అన్నాను. తెగిందా? ఇద్దరూ ఒక్కసారే ఆదుర్దాగా అన్నారు. బాగా తెగిందా? అంత బాధగా మొహం పెట్టావు? రాజు ఆరా తీశాడు. రాయడానికి మందేదైనా ఉందా? అత్తయ్య రాజును అడిగింది. చెంగుని అరచేయంతటికి కూడా బాగా చుట్టేస్తూ, నాకు చిన్న గాయమైనా సరే రక్తం ఆగదు, సిజోనియా అని ఏదో పేరు చెప్పారు. ఈ జబ్బు 1,00,000 మందిలో ఒక్కరికే వచ్చే అవకాశం ఉందిట.
రోజు టాబ్లెట్ వేసుకోవాలి. 2 రోజులుగా వేసుకోలేదు. అందుకే కంగారుగా ఉంది బొంగురు గొంతుతో చెప్పాను. అంత ప్రమాదకరమా? అత్తయ్య గాబరాగా అంటే, ఆ జబ్బు పేరు ఎప్పుడూ వినలేదే అని రాజు అన్నాడు. 1,00,000 మందిలో ఒక్కరికొచ్చే రోగం పేరు అందరికీ తెలుస్తుందా? ఆ మధ్య లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేసిన టెస్టుల్లో ఇది బయటపడింది. ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా చెప్పడం కష్టమే అన్నారు. తల వంచుకొని మెల్లగా అన్నాను. నేను తలెత్తి చూసేసరికి ఇద్దరి కన్నుల్లోనూ నీటి పొర. నేను విస్మయంగా చూస్తుంటే రాజు నా 2 భుజాలు పట్టుకొని గట్టిగా ఊపేస్తూ, ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు. ఇంత చిన్నపిల్లవి, నీకు ఈ జబ్బులేమిటమ్మా? అత్తయ్య కళ్ళల్లో చేరిన నీరు చెంపల మీదుగా జారింది. రాజు వైపు చూస్తూ, అబద్ధమేముంది? మరణం మనల్ని వెన్నంటే ఉంటుందని, ఎప్పుడు కబలిస్తుందో తెలియదనే మాట నిజమేగా. నీకైనా అంతేగా. అదే అన్నాను. ఇప్పుడో ఎప్పుడో ఎన్నేళ్ల తర్వాతనో ఏదో నోటికొచ్చిన పేరు చెప్పాను కానీ అలాంటి జబ్బేమీ లేదు. అసలు నా వేలు కొంచెం కూడా తెగలేదు అని చేతికి చుట్టిన చెంగు విప్పేశాను. లేకపోతే అల్లరి చేయడానికి, ఆట పట్టించడానికి నీకే కాపీరైట్ ఉందనుకున్నావా? భలే నమ్మేశావు కదూ అంటూ పెద్దగా నవ్వాను. నేను నమ్మలేదు, నిట్టూర్చాడు. అబద్ధాలు చెప్పకు, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదనుకున్నావా? మళ్ళీ నవ్వాను. పరిహాసానికైనా సరే తట్టుకోలేక తలటి పక్కకి తిప్పుకున్నాడు. అత్తయ్య నా చేతులు పట్టుకొని, తప్పమ్మా, సరదాకైనా అలాంటి మాటలు అనకూడదు, పెద్దవాళ్ళం, విని తట్టుకోలేం అంది. నేను నవ్వినా గాని వాళ్ళిద్దరూ సీరియస్గానే ఉన్నారు. నేను తమాషాగా అన్న మాటలకే వాళ్ళిద్దరూ అంతలా కదిలిపోవడం నన్ను విస్మయపరిచింది. వాళ్ళిద్దరూ ఇంకా ఆ మూడ్లోనే ఉండేసరికి మాట మారుస్తూ, అయితే రాజు, నీకేదైనా కావాలని అనుకుంటే తప్పకుండా సాధిస్తావన్నమాట. నీ మీద నీకు అంత నమ్మకమా అడిగాను. అవును, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పిన పెద్దల్ని నమ్ముతాను చిరునవ్వుతో అన్నాడు. అత్తయ్యకి వెళ్ళొస్తానని చెప్పి గుమ్మం దగ్గరకు వచ్చాక అప్పుడు గుర్తుకొచ్చి నా వెనకే వస్తున్న రాజుని, నిన్న చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి అని ఏదో చెప్పావు, ఏమిటి అని అడిగాను. రాజు పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. అది అని నసుగుతూ ఉంటే, అదొక గతకాలపు కథ, మనకనవసరం, మరిచిపోవడం మంచిది అని మాత్రం చెప్పకు అన్నాను నిన్నటి రాజు మాటల్ని గుర్తు తెచ్చుకొని అనుకరిస్తూ. అలా చెప్పను, ఎందుకంటే నిజంగా అది నేను మనసులో మళ్ళీ మళ్ళీ స్మరించుకునేంత కమనీయమైన కథ కాబట్టి. నిజంగానా? అయితే చెప్పు అన్నాను. ఇప్పుడు కాదు, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు అన్నాడు. నేను మళ్ళీనా? అప్రయత్నంగా అన్నాను. చాలా సంవత్సరాలయ్యిందని, నాన్నకి ఇష్టం లేదని తెలిసినా ఇప్పుడు వచ్చాను కానీ మళ్ళీ ఎలా రాగలను అనుకున్నాను. నా సంశయం గమనించి కాబోలు రాజు అన్నాడు. సరే, నీ ఇష్టం. ఆ కథ వినాలనుంటేనే రా. 1 నిమిషం ఆగి నేను బయటకు అడుగు వేస్తుంటే, నిజంగానే అది ఒక కమనీయ కథ అంటూ నవ్వాడు. తమాషా చేస్తున్నాడు అనుకుంటూ నేను నవ్వుకొని వచ్చేశాను. ఆ తర్వాత అమ్మని మాటల మధ్య అడిగాను, ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు నిజమేనా? నాన్న సత్యం మావయ్య రాసిన భూమిని తిరిగి ఇవ్వలేదటగా? ఏదో అప్పుడలా జరిగిపోయింది. అరుంధతి అన్నయ్యలు కూడా తక్కువ వాళ్ళు కాదు. చాలా గొడవ చేశారు. ఎన్ని శాపనార్థాలు పెట్టారో. ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళ పక్షమే అన్నట్లుగా అప్పటినుండేగా రామయ్య అన్న మాట లేకుండా పిలుస్తున్నారు అంటూ నిట్టూర్చింది. రాజు వాళ్ళకి నాన్న వలన అన్యాయం జరిగిందన్నది నిజమేనని అమ్మ కూడా అంగీకరించినట్లుగా మాట్లాడడంతో నాకు రాజు పట్ల సానుభూతి పెరిగిపోయింది. అందుకనో రాజు చెబుతానన్నా శ్రీరామచంద్రుడి కథేమిటో తెలుసుకోవాలి అన్న ఉత్సుకతో చెప్పలేను గాని మొత్తానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్లకుండా ఉండలేకపోయాను. నేను వెళ్ళినప్పుడు అత్తయ్య గదిలో నిద్రపోతుంది. రాజుమోహంలో ఆనందం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. రాజు గదిలో కాగితాల కట్టల్ని, పుస్తకాల దొంతరల్ని పరిశీలనగా చూస్తూ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, శ్రీరామచంద్రుడి కథేమిటో అన్నాను.
నిజంగా రామకథ చాలా గొప్పది. నిన్ను మళ్ళీ రప్పించింది సంతోషంగా అన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకొని తెరిచాడు. మనసు తెరపై ఏ అపురూప దృశ్యం కదలాడిందో గాని రాజు మొహం తడతళ్లాడింది. అప్పుడు రాజు చెప్పిన కథేమిటో తెలుసా బావా? చెన్నూరులో మన చిన్నప్పుడు శ్రీరామనవమి రోజుల్లో రామాలయం ముందు కోటయ్య మాస్టారు మనందరితో వేయించిన చిన్న నాటకం సంగతి. సీతా కళ్యాణమట. నాకైతే ఏమీ గుర్తులేదు. నేను సీత, నువ్వు రాముడు, రాజు రావణాసురుడు. ముఖ్యమైన పాత్రలు ఇవి. అరుంధతి అత్తయ్య తన పట్టు చీరని సగానికి కత్తిరించి నాకు చీరగా కట్టి సీతగా అలంకరించి తనే నన్ను ఎత్తుకొనొచ్చి బెంచీలతో తయారు చేసిన స్టేజీ మీద నిలబెట్టిందిట. రాముడి వేషంలో నువ్వొక చివరుంటే రాజు రావణాసురుల్లా స్టేజి మధ్యకొచ్చాడు. పూలదండ పట్టుకొని నిలబడ్డ నా ఎదురుగా ఉన్న మాస్టారు తయారు చేసిన ధనస్సుని విరవలేనట్లుగా రాజు నటిస్తే తర్వాత నువ్వొచ్చి విరవాలి. కానీ రాజు ధనస్సుని విరిచేశాడట. నేనేమో తెలియక రాజు మెళ్ళో దండ వేసేస్తే మాస్టారొచ్చి ఇదేంటని గోల పెట్టి దండ తీసేయమంటే రాజు తీయనంటూ మొండికేశాడట. నేను విరవలేకపోతేనేగా విష్ణు విరిచేయాలి. నేను విరిచాను కాబట్టి నాకే దండ వేయాలి. నేనే శ్రీరామచంద్రుణ్ణి, విష్ణు కాదు అని గొడవ చేస్తుంటే మాస్టారు తల పట్టుకున్నారట. చిన్నపిల్లలంతా చప్పట్లు, చూడ్డానికి వచ్చి కూర్చున్న పెద్దలంతా నవ్వులు. నేను కూడా మాస్టారుతో రాజు దండ కావాలంటున్నాడుగా, ఇచ్చేయండి మాస్టారు అని ముద్దు మాటలతో చెప్పేసరికి ఏం చేయాలో తోచక ఇక అక్కడితో ముగించేశారట. రాజు నేనే శ్రీరామచంద్రుణ్ణి అంటూ గెంతులు వేశాడట. నేను తన మెళ్ళో దండ వేసిన దృశ్యం ఎప్పటికీ చెరగని విధంగా తన మనసులో ముద్రించుకుపోయిందని, ఆ సంఘటన స్మరించుకోవడం అప్పటి నుండి తనకిష్టమైన వ్యాపకంగా మారిందని రాజు చెబుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంతలోనే రాజు డ్రాయర్ సొరుగు లాగి కొన్ని కాగితాల్ని నా చేతికిచ్చి, నాకు కొంచెం కొంచెంగా బొమ్మలు వేయడం వచ్చిన దగ్గర నుంచి నా చిన్నారి నేస్తం ఇప్పుడు ఎలా ఉండుంటుంది, ఎంత పొడుగై ఉంటుందో అని ఊహిస్తూ అప్పుడప్పుడు వేసినవి అన్నాడు. నా పోలికలు లేకపోయినా కానీ వయసు తారతమ్యాన్ని చూపిస్తూ రకరకాల భంగిమల్లో ఉన్న ఆ రేఖాచిత్రాల్ని చూస్తూ నిర్విణ్రాలనైపోయాను. కొన్ని బొమ్మల క్రిందో వెనకో చిన్న చిన్న కవితలు రాసున్నాయి. ఒకదాని కింద రాసి ఉన్న చిన్న కవిత మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. నాలోని అణువణువు ఓ వేణువుగా మారగా నిరంతరం నీ నామగానమే చేయనా, కనురెప్పల కుంచెలతో కంటిపాప తెరపై నీ రూపమే గీయనా, ప్రేమ నిండిన నా మనసే కోహినూర్ కానుకగా నీకే ఇచ్చేయనా. ఇది 2 రోజుల క్రితం వేసింది అంటూ కాగితం ఇచ్చాడు. గడ్డి మేటకి ఏటవాలుగా ఆనించి ఉన్న నిచ్చెనపై పడుకుని ఆకాశం వైపు చూస్తూ గడ్డి పరకని కొరుకుతున్నట్లుగా ఉన్న ఆ బొమ్మలో నా పోలికలు బాగానే వచ్చాయి. ముగ్ధురాలనైపోయాను. రాజు మురళి కూడా బాగా వాయిస్తాడని సుందరి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ప్రశంసగా చూస్తూ, అమ్మో నీకు ఇన్ని కళల్లో ప్రవేశం ఉందా, కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం అన్నాను. రాజు నిట్టూర్చాడు. అన్నిట్లోనూ చెయ్యి పెట్టానే గాని దేనిలోనూ చెయ్యి తిరగలేదు. ప్రవేశమే గాని నిజం చెప్పాలంటే ప్రావీణ్యం లేదు. నేను రాసేవన్నీ అల్లిబిల్లి పదాలే, గొప్ప కవిత్వం ఉండదు. ఈ గీతలనైనా చూడు, నీ అందంలోని 100వ వంతునైనా పట్టుకోలేకపోయాయి. ఎప్పటికైనా నీ రూపానికి పూర్తి న్యాయం జరిగేలా బొమ్మ గీయగలిగితే అప్పుడు నేను ఓ ఆర్టిస్టునేనని సంతోషించొచ్చు. రాజు ఓ అద్భుతంలా కనిపించాడు. వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళకి సలహాలు సూచనలే కాకుండా అవసరమైన వాళ్ళకి సాయం కూడా చేస్తూ ఆ పైన బొమ్మలు వేయడం, రాయడం ఇన్ని చేయగలుగుతున్నాడా? ఉరకలు వేసే ఉత్సాహం ఉంటే ఎన్నైనా చేయగలుగుతారేమో. అత్తయ్య లేచింది కాబోలు. నన్ను చూసి ప్లేట్ నిండా వెన్నుండలు పెట్టుకొని వచ్చింది. నువ్వు అసలే నీరసంగా కనిపిస్తున్నావు, ఇలాంటి పనులు కూడా ఎందుకు అత్తయ్యా? మొహమాటంగా అన్నాను. ఇదేమంత పెద్ద పని కాదమ్మా, ఇన్నేళ్ల తర్వాత కనిపించావు, వీటిని బట్టి తనని గుర్తుపట్టావని రాజు అన్నాడు. చిరునవ్వుతో అంది. ఇష్టమైన వాళ్ల కోసం కష్టమైనా సరే చెయ్యగలగడమే ఇష్టంగా ఉంటుంది, అవునా? నేను ప్లేటుని రాజుకు అందివ్వబోతే
నువ్వు ఇష్టంగా తినడం చూడడమే నాకు ఇష్టం అంటూ నవ్వేశాడు. ఎవరో రాజు కోసం వస్తే వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాలని రాజు అత్తయ్యకి నాకు చెప్పి వాళ్లతో వెళ్ళిపోయాడు. అత్తయ్య నా దగ్గర కూర్చొని మన ఇంట్లో అందరి గురించి పేరు పేరున అడిగింది. నా చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా చూస్తూ, నువ్వు వాళ్ళ ఇంటి కోడలు అవుతున్నావు, చాలా అదృష్టవంతురాలివి. కోటీశ్వరులని అనడం లేదు, వాళ్ళందరూ మంచి మనుషులు, నిన్నెంతో అపురూపంగా చూసుకుంటారని విన్నాను అంది. ఇతరుల్లోని మంచిని గుర్తించడానికి కూడా మంచి మనసు ఉండాలి. అత్తయ్యది నిర్మలమైన మంచి మనసు అనుకున్నాను. కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేశాను. మర్నాడే అత్తమ్మ ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కారు పంపిస్తున్నాను అంది. కారులో అమ్మ కూరగాయలు అవి సర్దిస్తోంది. ఇంటి వెనక వైపు నుంచి ఎవరో ఫ్లూటు వాయిస్తున్నట్లుగా అనిపిస్తే ఒక క్షణం దీక్షగా విన్నాను. నాకేదో ఆలోచన వచ్చి పెరటి గుమ్మం తలుపు తీసుకొని బయటకొచ్చాను. సన్నటి దారి దాటితే రాయుడు గారి తోట ఉంటుందిగా, అటు 4 అడుగులు వేసి చెట్టు కింద నిలబడి అటు ఇటు చూస్తుంటే దబ్బుమన్న శబ్దానికి ఉలిక్కి పడ్డాను. చెట్టు మీద నుండి రాజు దూకాడు. చేతిలో పిల్లనగుర ఉంది. నా ఆలోచన కరెక్టే అయింది. రాజు వైపు చిరుకోపంతో చూస్తూ, అంత దూకుడు పనికిరాదు అన్నాను. ఈ వయసులో నిదానమూ కుదరదులే అంటూ నవ్వాడు. ఏమిటి, చెట్టెక్కి రాగాలాపన మొదలుపెట్టావు? ఊళ్ళోని అమ్మాయిలందరూ గోపికల్లా వచ్చేస్తారనుకున్నావా? వేళాకోళంగా అన్నాను. అందరూ ఎందుకులే, నువ్వు వచ్చావుగా చాలు అల్లరిగా నవ్వాడు. కొంచెం బిడియంగా అనిపించింది. గోపికల ప్రస్తావన చెయ్యకుండా ఉండాల్సిందని అనుకున్నాను. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? మాట మారుస్తూ అడిగాను. ఇప్పుడు ఈ తోటకి నేనే సొంత అంటూ ఒక క్షణం ఆగి, కౌలుదారున్నమాట అంటూ నవ్వాడు. మొన్న మధ్య రాయుడు గారు నన్ను నీ తోటని తీసుకోమంటే చేయడం కష్టమవుతుందని వద్దన్నాను. ఇప్పుడు మనసు మార్చుకొని తీసుకుంటానని నిన్న సాయంకాలమే చెప్పాను. ఎందుకలా హఠాత్తుగా మనసు మార్చుకున్నావు? నువ్వే చెప్పావుగా. నేనా? ఆశ్చర్యంగా అడిగాను. అవును, అమ్మ నలుగురిలో మునుపట్లా హుందాగా ఉండాలి, బంగారం కొనాలి, ఇల్లు బాగు చేయించాలి. ఇవి నా ప్రథమ కర్తవ్యాలని తమరే గుర్తు చేశారు అంటూ నవ్వాడు. అందుకే ఇంకొంచెం కష్టపడదామని నిర్ణయించుకున్నాను. ఆ పైన ఇంకొక కారణము ఉందిలే అన్నాడు. ఏమిటో అది? అది ఇప్పుడు కాదు, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే. బాగుంది, ఏది వెంటనే చెప్పవా? వాయిదా వేయడం అలవాటు అనుకుంటాను. ప్రేమించిన అమ్మాయితోనైనా పెళ్ళికి వెంటనే ఒప్పుకుంటావా, లేక వచ్చే జన్మలో అంటూ వాయిదా వేస్తావా? సరదాగా అన్నాను. అలా శపించకు తల్లి, మరోసారి కలుసుకోవాలనే కోరికను తెలియజేయడానికే అలా అన్నాను. ఇంకొక కారణం ఏమిటంటే, ఈ తోట మీ ఇంటి వెనకేగా. ఎప్పుడైనా నిన్ను పిలవాలనుకుంటే ఇదిగో ఇలా వీలవుతుంది కదా అని మురళిని నా కళ్ళ ముందు తిప్పాడు. ఇక ఇప్పుడైనా ప్రేమ పెళ్ళి కూడా ఈ జన్మలోనే అని అనుగ్రహించు. అనుగ్రహించడానికి నేనేమైనా దేవతనా? నవ్వాను. నాకు మాత్రం అలాగే కనిపిస్తావు. మంచి మనసున్న కొందరికి వాక్శుద్ధి అని ఉంటుందిట, వాళ్ళన్నది జరుగుతుంది. అందుకని నువ్వెప్పుడు మంచి జరగడం గురించే మాట్లాడు, తెలిసిందా అన్నాడు. సరేలే, తెలిసింది. అవతల అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది అంటూ పరిగెత్తుకొచ్చేశాను. కారులో కూర్చున్న నేను ఊరికి దూరంగా ముందుకు వెళుతుంటే నా మనసు మాత్రం వెనక్కి పరుగులు తీస్తుంది. ఆ మురళీగానం గాలి అలలపై తేలుతూ వచ్చి మనసుని తాకుతూ పులకింతల్ని రేపుతున్నట్లుగా తీయని అనుభూతి. ఇంటికొచ్చాక కూడా ఒంటరిగా ఉన్నా, నలుగురితో మాట్లాడుతున్నా అదేమిటో ఎప్పుడూ మనసులో రాజు ఆలోచనల ముట్టడే. రాజు రూపం కళ్ళ ముందు నుండి కదలనంటూ మొండికేస్తుంది. ఇది తప్పు, కూడదు. నేను విష్ణుబాబుకి కాబోయే భార్యని. ఇలా నన్ను నేనే మందలించుకునేదాన్ని. కానీ ఏం లాభం లేకపోయేది. మనసుకి గట్టిగా గడియ వేసేయాలని ప్రయత్నించే కొద్దీ తలుపుల్ని బద్దలు కొట్టే జూమ్ జూమ్ మారుతంలా రాజు తలుపులు జొరబడిపోతుంటే
ఏమీ చేయలేని నిస్సహాయురాలనైపోయాను. మునుపు చెన్నూరు వెళ్ళాలంటే బద్దకించేదాన్ని. ఇప్పుడు ఏ చిన్న కారణం కనిపించినా వెళ్ళి రావాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. దాంతో రాకపోకలు పెరిగాయి. వినుత హాస్టల్ నుండి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో సుందరి వాళ్ళింటికి రావడానికి ఇష్టపడేది కాదు. సుందరి కొడుక్కి 5వ నెల వచ్చినా వాళ్ళ ఆయనకి ఉద్యోగం వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నారట ఆమె అత్తగారు వాళ్ళు. వినుత, మీరిద్దరూ చంటి పిల్లవాడి ముచ్చట్లలో మునిగిపోతారు, నాకు బోర్ అంటూ నాతో ఎప్పుడూ రాకపోవడంతో నా పని సులువైంది. నేను రాగానే సుందరి వాళ్ళింటికి వెళ్ళడానికి తొందరపడుతున్నానని అమ్మ ఒకసారి నవ్వుతూ, చంటి పిల్లలంటే ఇంత ముచ్చట పడుతున్నావు, ముహూర్తాలు పెట్టించేమని మీ అత్తమ్మకి చెప్పమంటావా అంది. నవ్వేసి ఊరుకున్నాను. రాజు వాళ్ళింటికి వెళ్తున్నాననే విషయం సుందరికి తప్ప ఇంకెవ్వరికీ తెలిసే అవకాశం లేకపోయింది. అమ్మ ఫోన్లో మాట్లాడినప్పుడు ఊళ్ళో ఎవరో దూర బంధువుల పెళ్లి గురించి చెప్పింది. ఆ పెళ్లికి నేను వెళ్ళొస్తానని అత్తమ్మని అడిగితే, ఊళ్ళోనే కాబట్టి మీ అమ్మ వాళ్ళు వెళ్తారు, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదులే అంది. రజిత వాళ్ళ అమ్మకి బంధువులట, వాళ్ళు వస్తున్నారు. రజితని చూసి చాలా రోజులైందిగా, అందుకే వెళదామనుంది అనేసరికి అత్తమ్మ వెళ్ళి రమ్మంది. నేను పెళ్లికి 2 రోజుల ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ రోజు ఊళ్ళో యువజన సంఘం కుర్రాళ్ళు రచ్చబండ దగ్గర నాటక వేస్తున్నారని వెళదామని అంటే సుందరితో నేను వెళ్ళాను. నాటక ప్రదర్శన అంటే పెద్ద హడావిడేం లేదు. చెట్టు కొమ్మలకే 4 బల్బులు వేలాడదీశారు. చెట్టు చుట్టూ ఉన్న బండే స్టేజి. మేకప్ గొడవ లేకుండా పాత్రల వయసు తెలియజేయడానికి చిన్న చిన్న మార్పులు. పంచె కట్టుకొని కండవా వేసుకోవడం లాంటి వేషధారణ మాత్రం చేశారు. ఆ నాటికని రాజే రాశాడట. అందరూ సమిష్టిగా కృషి చేసి తమ ఊరుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనే సందేశం ఉంది. చెప్పదలుచుకున్న విషయాన్ని హాస్యభరితంగా చెప్పడంతో ప్రతి డైలాగ్కి నవ్వులు, చప్పట్లే. పనులు చేసుకునేవాళ్ళు, రైతులు చాలామందే వచ్చారు. ఆడవాళ్లల్లో పెద్దవాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. ముందు 5-6 కుర్చీలు వేసున్నాయి. నాటిక మధ్యలో అటువైపు వెళుతున్న మా నాన్నని ఎవరో రమ్మని పిలిచి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. మేం కూర్చున్న చోట కొంచెం చీకటిగా ఉంది కాబట్టి నాన్నకి కనిపించే ప్రమాదం లేదని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. నాటిక ఆఖర్లో ఒక కవిత ఉంది. రాజు నాన్న వైపే సూటిగా చూస్తూ చెబుతున్నట్లుగా నాకు అనిపించింది. ఇంటికొచ్చాక కూడా ఆ పదాల్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకున్నందువల్లనేమో అంతా కాకపోయినా చాలా వరకు గుర్తుంది. వంచన అనే ముళ్ళ కంచెని తెగతరించు, మంచితనపు మల్లె తీగని మనసారా పెంచు, స్వార్థ శక్తులపై సమరాన్ని సాగించు, సమాజ స్థాపనకై నడుం బిగించు, 10గురి ప్రయోజనం కోసం నీ సాయం అందించు, పల్లె తల్లి రుణం తీర్చగా స్వేదం చిందించు, అవినీతి అరాచకాల్ని ఎదిరించు, విజయాలెన్ని సాధించినా వినయంగా తల వంచు. అందరూ ఆగకుండా 2 నిమిషాల సేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. రాజు క్రిందికి దిగొచ్చి, మావయ్య, మా నాటకం ఎలా ఉంది అని అడగడం వెనకే ఉన్న మాకు బాగానే వినిపించింది. ఇలాంటి చుంచు కవిత్వాలు మానేసి సొంతానికి సెంటు భూమైనా సంపాదించుకునే మార్గం ఆలోచించు, లేకపోతే ఎవరి పొలాల్లోనో ఇలాగే ఊడిగం చేసుకుంటూ ఉంటావు. కర్ర విరిచి చేతిలో పెట్టినట్లుగా నాన్న చెప్పాడు. నాన్న వెళ్ళిపోవడానికి అటు తిరగగానే రాజు, దండం మావయ్య అని పిలిచి, చూసావా మావయ్య, నీ పేరులోని ఒక అక్షరం తీసేస్తే నిన్ను పిలవడంతో పాటు దండం పెట్టే పని కూడా అయిపోతుంది అంటూ నవ్వాడు. నీ సలహా చాలా బాగుంది మావయ్య. నేను కొనాలంటే అమ్మేవాళ్ళు ఉండాలిగా. ముందు నీ దగ్గర నుండే మొదలు పెడితే ఒక్క 6 నెలలు గడువు చాలు. నువ్వు ఒక్కొక్క ఎకరం అమ్ముతూ ఉండు, నేను కొంటూ ఉంటాను, సరేనా? రాజు మాటలకి ఉరుముతున్నట్లుగా చూసిన నాన్న ఎందుకనో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా ఇదే తంతట. మీ నాన్నని కవ్వించడం రాజుకి అదో సరదా కాబోలు అంటూ సుందరి నవ్వింది. నాన్నకి రాజు అంటే అంత కోపం ఎందుకో అనుకున్నాను. నాకంత ప్రేమ ఎందుకని అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను?
నాన్న వలన రాజు కుటుంబానికి అన్యాయం జరిగిందనే సానుభూత, చిన్నప్పటి చెలిమికి రాజు ఇచ్చిన విలువకి నాలో కలిగిన స్పందన, రాజు అందమా, నాయకత్వం లక్షణాలా, హాస్య చతురత, కళ్ళల్లో ఉన్న ప్రావీణ్యమా, ఏది ఏది నాలో రాజు పట్ల ఏర్పడిన ప్రేమకి పునాది అయ్యిందో నాకే స్పష్టంగా తెలీదు. ఏమైనా కానీ నా మనసులోని సంఘర్షణకి ముగింపు పలకాలి, రాజుతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి గట్టిగా అనుకున్నాను. ఆ రోజు నేను వెళ్ళేసరికి అరుంధతి అత్తయ్య ఇంట్లో లేదు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళదు. ఆ రోజెవరో వాళ్ళ మనవడి నామకరణానికి రావాల్సిందేనని బలవంత పెట్టి అత్తయ్యని వాళ్ళింటికి తీసుకెళ్లారట. సత్యం మావయ్య వాళ్ళకి చేసిన సహాయం వల్లనే అప్పట్లో 2 ఎకరాల భూమి కొనుక్కోగలిగారట. ఇప్పుడు 10 ఎకరాలు సంపాదించుకున్నారు. వాళ్ళ మనవడికి సత్యం మావయ్య పేరే పెట్టుకుంటున్నారట. అదొక విశేషం. రాజు ఈ మాట చెప్పగానే నాకొక ఆలోచన వచ్చింది. నాన్న నా పేర 15 ఎకరాల పొలం రాశాడని నాకు తెలుసు. సత్యం మావయ్య దగ్గర నుండి అన్యాయంగా సంపాదించిందేగా. నేను మేజర్ని కాబట్టి అత్తమ్మ సాయం సలహా తీసుకొని ఆ పొలాన్ని రాజు పేర రాయించేస్తే కొంతైనా న్యాయం చేసినట్లవుతుంది కదా. నా మాటలు వినగానే రాజు మోహం కందగడ్డలా మారిపోయింది. చచ్చా, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నదారిలోనే నన్ను నడవమంటావా? స్వశక్తి మీద నమ్మకం ఉన్న వాళ్ళెవరూ అడ్డదారుల్ని, ఇతరుల ద్వారా ఆస్తి సంపాదించే మార్గాల్ని అస్సలు ఇష్టపడరు తీవ్రంగా అన్నాడు. అయితే ఇంకొక మార్గం చెప్పనా? నువ్వేమీ చెప్పొద్దు ఆవేశంగా అన్నాడు. క్షణంలో తమాయించుకొని స్వరాన్ని మృదువుగా మార్చుకొని, నువ్వు మా ఇంటికి రావడం మానేయ్ అన్నాడు నిర్ఘాంతపోతూ. అదే అడిగాను. ఎందుకంటే ఏం చెప్పాలో తోచనట్టుగా ఒక క్షణం అటూ ఇటూ చూశాడు. నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి ఎప్పుడొస్తావో అని ఎదురు చూస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఉండిపోవడంతో నా పనులన్నీ ఆగిపోతున్నాయి చిరునవ్వుతో అన్నాడు. రాజు తనంతట తానుగా అడుగు ముందుకు వేయలేడని అర్థమవుతుంది. నా మనసులోని మాట చెప్పడానికి అదే తగిన సమయం అనిపించింది. నా కోసం ఎదురు చూసే పని లేకుండా నేనే మీ ఇంటికొచ్చి ఉండిపోయే మార్గం గురించి ఆలోచించకూడదు? హల్లరిగా నవ్వుతూ చూశాను. నా వైపు విభ్రాంతిగా చూసిన రాజుకి నేనేమంటున్నానో బాగానే అర్థమైందనుకుంటాను. అటువైపుకి చూస్తూ, తమాషాలొద్దు అన్నాడు. మన 2 కుటుంబాల మధ్య సత్సంబంధాలుండుంటే మన స్నేహం పర్వాలేదు. కానీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి వెళ్ళడం ఎవరైనా అపార్థం చేసుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది. రాజు కంఠం భారమైంది. ఇప్పుడు చెబుతున్నావా ఈ మాట? నీతో ఇంత దూరం వచ్చా. నా గొంతు రుద్ధమైంది. ఇప్పుడు తప్పుకుంటావా? నేను నిజమే తప్పు చేశాననిపిస్తోంది. రాజు కొంచెంగా తల వంచుకున్నాడు. నువ్వు ఆ చిన్నప్పటి రోజులు మరుగుపడిపోకూడదని మనసులో రోజూ తలుచుకుంటూ మెరుగు పెట్టుకుంటున్నందువలనేమో చాలా నాళ్ళకి నిన్ను చూడగానే ఒక్కసారిగా వెల్లువై పొంగిన స్నేహాభిమానాలతో చనువుగా ప్రవర్తించాను. తెలిసాకైనా పొరపాటు సరిదిద్దుకోవాలి కదా. నువ్వు పుట్టినప్పుడే విష్ణుతో నిశ్చితార్థం జరిగిపోయినట్లేనని విన్నాను. నేను పుట్టక మునిపే నాన్న సత్యం మావయ్యకి మాటిచ్చాడని నేను విన్నాను. నవ్వుతూ అన్నట్లుగా అనబోయాను, కానీ నవ్వు రాలేదు. సీరియస్గా చూస్తూ చెప్పాను. పుట్టక ముందో పుట్టాకనో పెద్దవాళ్ల మాట ఇచ్చిపుచ్చుకోవడాలు, ప్రమాణాలు చేసుకోవడాలు వీటికి విలువేం ఉండదు. కలిసి జీవించాల్సిన పిల్లల ఇష్టాయిష్టాలే ముఖ్యం. అవునా? నిజమే. కానీ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలని గౌరవించడం పిల్లలకి మంచిదే కదూ. విష్ణు చాలా పై అంతస్తులో ఉన్నాడు. నేను అంతస్తులు కోరుకోవడం లేదు. ఇప్పటి వరకు నీలాగే నేను కూడా ఇది నాకు ప్రత్యేకంగా కావాలని దేన్ని కోరుకోలేదు. ఇప్పుడు మాత్రం జీవితాంతం నీ సహచర్యం కావాలని గాఢంగా కోరుకుంటున్నాను. కాదు, తపిస్తున్నాను. నా గొంతు వణికింది. మనసులోని భావోద్రేకాన్ని తమాయించుకొని మళ్ళీ మెల్లగా చెప్పాను. ఇప్పటి వరకు మా మామయ్య నా మాట ఏదీ కాదని లేదు. అత్తమ్మ కూడా అంతే. నన్ను కూతుర్లా పెంచింది కాబట్టి
అలాగే నాకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసి పంపించమని అడిగితే కాదందు. తప్పకుండా ఒప్పుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక నీ సంగతి ఏమిటో చెప్పు. ఎలాంటి సమస్యలు ఒడిదుడుకులనైనా తట్టుకొని నిలబడగలననే ధైర్యం, నేనే కావాలన్న తపన, ప్రేమ ఉంటే ఆ మాట చెప్పు. కాదంటే నీ మాటని మన్నించి నేనెప్పుడు ఇక నీకు కనిపించను. నీ నిర్ణయం ఏమిటో నాకిప్పుడే చెప్పాలి స్థిరంగా అన్నాను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి. స్నేహితుడిగా నాకు నీ భవిష్యత్తే ముఖ్యం అని చెప్పబోయాడు. నేను మధ్యలోనే కొంచెం గట్టిగానే అడిగాను. నా భవిష్యత్తుకేం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఒకటి చెప్పు, నీకు మానసికంగా ఇంత దగ్గరై నిన్ను మనసులో నిలుపుకొని విష్ణుబావని పెళ్లి చేసుకోవడం అంటే అది బావకి ద్రోహం చేయడమేగా. బావకెందుకు అలాంటి శిక్ష? రాజు సమాధానం చెప్పలేని వాడిలా నిస్సహాయంగా చూశాడు. ఆలోచనల నుండి తేరుకున్నట్లుగా నేను కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చేసరికి లేచి నిలబడ్డాను. టేబుల్ సొరుగు తీసి వెతికి ఒక డ్రాయింగ్ షీట్ని తీసి పెన్నుతో గీసి నా చేతిలో పెట్టాడు. అంతకు మునుపు నాకు చూపించిన బొమ్మల్లోనిదే. లంగా ఓణి వేసుకుని మోకాలిపై తల ఆనించి ఓరగా చూస్తున్న భంగిమలో ఉన్న అమ్మాయి బొమ్మ కింద ఉన్న కవితలో ఒక లైన్ కింద గీత గీశాడు. ప్రేమ నిండిన నా మనసే కోహినూర్, కానుకగా నీకే ఇయ్యనా? మనసులో ఆనందం గువ్వెత్తున ఎగిసిపడింది. ఆ కాగితం మీద ఖాళీ చోటుని చూపించి రాజుని, నేను ఒక వాక్యం రాయనా అడిగాను. నిరభ్యంతరంగా అంటూ పెన్ను నా చేతికిచ్చాడు. నేనుగా ఉండలేను, మధువుగా మారి నీ మది కలశంలో నిండిపోనా? అలా ఉండిపోనా? ఆ కాగితాన్ని రాజు చేతికిచ్చాను. ఆనందాశ్చర్యాలు ముప్పిరిగొన్నట్లుగా చూసి భావోద్వేగంతో దగ్గరికి తీసుకొని నా నుదిటి మీద ప్రేమగా చుంబించాడు. అన్ని రోజులుగా నాలోని సంఘర్షణ అంతా ఆ క్షణం సమసిపోయి స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా మనసు ప్రశాంతంగా మారిపోయింది. రాజుని ఒప్పించినందుకు ఏదో గెలుపు సాధించినట్లుగా ఆనందోత్సాహం. పెద్దవాళ్ల నిర్ణయం పట్ల ఎటువంటి అభ్యంతరం లేకుండా నిశ్చలంగా ఉన్న నా మనసులోకి అడుగుపెట్టి తన ప్రేమతో అలజడి సృష్టించి నడి సముద్రంలో వదిలేసినట్లుగా తప్పుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాను? విష్ణుబావ మనసు నొచ్చుకోకుండా ఈ విషయం చెప్పాలి. బావంటే నాకు చాలా అభిమానం, గౌరవం. బావ మనసుకి కష్టం కలిగిస్తున్నానేమో అని దిగులుగా ఉంది అన్నాను. రాజు చిరునవ్వుతో చూస్తూ, నీకలాంటి దిగులేం అవసరం లేదు. నీ నిర్ణయానికి విష్ణు ఏమాత్రం బాధపడ్డు, నాకు తెలుసు ఖచ్చితం అన్నట్లుగా అన్నాడు. నీకెలా తెలుసు? ఎందుకలా అనుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాను. నీలాగే విష్ణు కూడా పెద్దవాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడని నా అభిప్రాయం. నీ పట్ల ప్రేమ ఉండి ఉంటే మాటల్లోనో చూపుల్లోనో ఎప్పుడో అప్పుడు వెల్లడయ్యేది, నీకు తెలిసేది. మీ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా లేనందువల్లే నువ్వు నా చనువుని, స్నేహాన్ని, ప్రేమని అంగీకరించి స్పందించావు. లేకపోతే నాకు దగ్గరయ్యేదానివి కావు, అవునా? నేను ఆశ్చర్యంగా చూస్తుంటే, కావాలంటే చూడు, నువ్వు మన విషయం చెప్పగానే విష్ణు చాలా తేలిగ్గా నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనేస్తాడు అంటూనే కుడి చెయ్యి చూపుడు వేలుని ఏదో రాస్తున్నట్లుగా కదిలించాడు. నేను నవ్వుతూ, బావ ఈ అలవాటు నీకెలా తెలుసు అడిగాను. ఆ మధ్య ఒకసారి నిన్ను తీసుకొనే కాబోలు విష్ణు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఆగి ఉన్న కారుకి జారగిలబడి మీ నాన్న మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ అలవాటుని గమనించాను. దగ్గరకొచ్చి గుర్తుపడతాడేమో విష్ణుని పలకరిద్దాం అనుకున్నాను. కానీ మీ నాన్నున్నప్పుడు ఎందుకులే అనుకుని దూరం నుండి అటే వెళ్ళిపోయాను అన్నాడు. బావా, నీకు గుర్తుందిగా, చెన్నూరు నుండి తిరిగి వస్తున్నప్పుడు నేను దారిలో నీకు చూచాయిగా రాజు పేరు చెప్పకుండా ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా రాజు అభినయం చేసి చెప్పినట్లే నీ అలవాటు ప్రకారం వేలుని గాలిలో కదుపుతూ చెప్పేసరికి రాజు మాటలు గుర్తుకొచ్చి పెద్దగా నవ్వాను. నువ్వు కారణం అడిగితే ఏదో గుర్తుకొచ్చి ఏం లేదు తర్వాత చెప్తాలే అనేశాను కదూ. ఎప్పుడో రాజు విషయం అంతా చెప్పాక
రాజు మాటల గురించి చెప్పొచ్చులే అనుకున్నాను. ఇంతలో అరుంధతి అత్తయ్య వచ్చింది. మాటల మధ్యలో ఎవరి గురించో చెబుతూ, పాపం సీతమ్మ దిక్కులేందైపోయింది. కొడుకేమో దేశాలు పట్టిపోయాడా? కనిపెట్టి చూసేవాళ్ళెవరున్నారు? దయతలిచి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని పడుంటుంది. నీతో ఓ మాట చెప్పి మనతోనే ఉంటుందని ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నాను అంది. నేనేదైనా చేయాలనుకుంటే నీ అనుమతి అడగాలి గాని నువ్వు నాకు చెప్పేదేమిటమ్మా? ఒకరు కాకపోతే నలుగురైనా మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇద్దరు వండుకునేది నలుగురికని వండుకుంటాం అంతేగా అన్నాడు. ఏదో పని చేసుకోవడానికి అత్తయ్య లోపలికి వెళ్ళాక రాజు నిట్టూరుస్తూ, ఎందుకో గాని ఒక పీడకల్లాంటి భయం నన్ను వెన్నాడుతూ ఉంటుంది. నాకేమైనా అయితే అమ్మ ఏమైపోతుంది అని. పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, వృద్ధులు ఒంటరిగా బాధపడుతుంటే చాలా దిగులుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఒక ఆశ్రమం కట్టించగలగాలనేది నా కోరిక. నెరవేరుతుందో లేదో అన్నాడు. రాజు మాటలు విన్నాక నాకొక ఆలోచన వచ్చింది. నాన్న అన్యాయంగా లాక్కున్న రాజు వాళ్ళ పొలం నా పేరునే ఉంది కాబట్టి రాజు కూడా తనకు అక్కర్లేదన్న ఆ పొలాన్ని రాజు కోరిక తీర్చడానికి మొదటి విరాళంగా ఇచ్చేస్తే? అవును, చాలా బాగుంటుంది. అదే రాజుతో చెప్పాను. నువ్వనుకున్నంత తేలిగ్గా పూర్తయ్యే వ్యవహారం కాదులే, నీకు తెలీదు అంటూ రాజు నవ్వాడు. నేను గట్టిగా అనుకున్న దాన్ని తేలిగ్గా వదిలిపెట్టనని నీకు తెలియదులే, ఛాలెంజింగ్గా అన్నాను. చూస్తూ ఉండు ఎలా సాధిస్తాను. నాకండగా అత్తమ్మ, మామయ్య 2 మేరు పర్వతాలున్నాయి తెలుసా అన్నట్లుగా కళ్ళెగరేశాను. రాజు అలాగే నవ్వుతున్నట్లుగా చూస్తుంటే సీరియస్గా చెప్పాను. నిజం రాజు, నేను తమాషాగా అనడం లేదు. ఈ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఆ బాధ్యత నాది, నా పేరునున్న ఆస్తి. ఇదే సరిపోదని నాకు తెలుసు. పెద్దవాళ్ల సలహాలు, సహాయం తీసుకొని మనిద్దరం ఎంతైనా కష్టపడదాం. అత్తమ్మ మనకి అండగా ఉంటుంది. ఒక క్షణం ఆగి రాజు నవ్వుని లెక్క చేయకుండా మళ్ళీ అన్నాను. వృద్ధుల ఆశ్రమానికి నేనప్పుడే ఒక పేరు కూడా ఆలోచించాను. మనిషికి ప్రాణాధారం గాలి కాబట్టి నీ పేరు కలిసొచ్చేట్లుగా సమీరం అని పెడదాం. లేకపోతే సేద తీర్చి హాయినిచ్చే అర్థం వచ్చేట్లుగా మలై సమీరం అని పేరు పెడితే ఇంకా బాగుంటుందేమో కదూ? అవును, వృద్ధాశ్రమానికి పక్కనే ఒక హాస్పిటల్ కూడా ఉంటే ఉపయోగకరంగా ఉంటుందిగా. నిజమవని కాకపోని అయినా సరే నీ మాటలు వింటుంటే నిజంగా అమృతం తాగుతున్నట్లుగా ఉంది లక్ష్మి. రాజు హాయిగా నవ్వాడు. నాకు ఆనందంగా అనిపించింది. నేనింటికొచ్చేసరికి రజిత, పరందామయ్య గారు వాళ్ళు వచ్చున్నారు. కాసేపటికే రజిత, నాకప్పుడే బోర్ కొట్టేస్తుంది. సిటీలో ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటున్న దానివి, ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావే బాబు అంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు కాదు, అభిమానించే ఆత్మీయులుండాలి, అది ముఖ్యం. మన ఊరికే పచ్చని తోటలతో పొలాలతో ఎంత అందంగా ఉంటుంది. అన్నీ నీకు ముందుగానే అమిరి ఉన్నాయి కాబట్టి ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెబుతావులే అంది. రజితకేం తెలుసు? సిటీని కాదని ఈ ఊరికి, ఇంద్రభవనం లాంటి శ్రీనిలయాన్ని కాదని అరుంధతి అత్తయ్య వాళ్ళ మండువాలోగిలికి వస్తున్నానని మనసులోనే నవ్వుకున్నాను. పెళ్ళయ్యాక రజిత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు అమ్మెవరో బంధువుల ఇంటికి వాళ్ళమ్మాయి నన్ను తీసుకురమ్మని అడుగుతుందని చెప్పి వెంటబెట్టుకు వెళ్ళింది. హైదరాబాదు నుండే అమ్మగారింటికి వచ్చిన ఆ అమ్మాయి కబుర్లతో నన్ను కదలనీయలేదు. ఇంట్లో పనుందని అమ్మ కాసేపటికే వెళ్ళిపోయింది. ముందు రోజు పెళ్లితో రజిత వాళ్ళందరూ ఉండడంతో నాకు నిద్ర సరిపోక అప్పుడు నిద్రొస్తున్నట్లుగా ఉండడంతో అమ్మ వెళ్ళిన 4 నిమిషాలకే నేను వెళ్ళొస్తానని వాళ్ళకి చెప్పి వచ్చేశాను. అమ్మ లోపలేదో పనిలో ఉంటే నేను వెనక వరండాలో ఉన్న మంచం మీద పడుకొని ముసుగు పెట్టేశాను. నాకింకా నిద్ర పట్టలేదు. నాన్న వచ్చినట్లున్నాడు. నేనెక్కడా అని అమ్మని గట్టిగా అరుస్తున్నట్లుగా అడిగాడు. నేనొచ్చినట్లుగా తెలియని అమ్మ నేనింకా రాలేదని చెప్పింది.
ఇక్కడికి వచ్చినప్పుడు నేనెక్కడికి వెళుతున్నది ఏమీ తెలుసుకోనక్కర్లేదా అని నాన్న గట్టిగా అరుస్తుంటే, సుందరి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళదని అమ్మ చెప్పింది. అదే నీ తెలివి తక్కువతనం అంటూ పెద్దగా కసిరాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, నీతో నా పెళ్లి నిశ్చయమైనట్లేనని నాన్న ఎవరికో చెబితే వాళ్ళు అమ్మ ఇష్టమేమిటో కనుక్కున్నారా అని ఓ మాట అన్నారట. దాంతో నాన్నకి అనుమానం కలిగి ఆరా తీసేసరికి రాజు ఇంటికి నా రాకపోకల సంగతి తెలిసింది. ఈ విషయం నాన్న అమ్మకి చెబితే అమ్మ అమాయకంగా, అయితే మన అమ్మ ఇష్టమేమిటో కనుక్కోనా అని అడిగేసరికి నాన్న కోపంతో చిందులు తొక్కాడు. విష్ణు కంటే పై అంతస్తు వాడైతే ఆలోచిస్తాను గాని రాజులాంటి బికారికి అమ్మాయినిస్తానా అంటూ అప్పటి వరకు అమ్మకి తెలియని భయంకరమైన నిజాల్ని వెళ్ళగక్కేశాడు. కొండచర్య విరిగిపడి బండరాళ్ళు దడదడా మీదొచ్చి పడుతున్నట్లుగా ఆ కఠోర సత్యాలకి నేను నిశ్చేష్టురాల్నై బిగుసుకుపోయాను. ఇంత దారుణమా? నాన్నెలా చేయగలిగాడు? బావా, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగల మహిమాన్వితుడైన స్వామీజీగా మావయ్య గౌరవాభిమానాలు అందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆ జోగేంద్ర స్వామి పూర్వాశ్రమంలో మా అమ్మమ్మగారి ఊర్లో ఒక రైతు దగ్గర పనిచేసిన పాలేరు. అసలు పేరు జులపాల జగ్గడు. నిజం, ఏదో దొంగతనం చేసి ఊరి జనంతో తన్నులు తిని పారిపోయాట. ఆ తర్వాత ఎప్పుడో నాన్నకి రామేశ్వరంలో సాధువుల గుంపు మధ్య కనిపించాడట కానీ నాన్న గుర్తుపట్టలేదు. వేషం భాష పూర్తిగా మారిపోయాయి. అతనే తానెవరో చెప్పినా నాన్నకి నమ్మడం కష్టమైంది. దాంతో నాన్నకి ఒక లాభసాటి వ్యాపార ఆలోచన కలిగింది. దాని ఫలితంగానే ఆ జగ్గడు నాన్న సహకారంతో జోగీంద్ర స్వామీజీ అవతారం ఎత్తాడు. ఊరి వాళ్ళందరి విషయాలు నాన్నే అతనికి చారవేస్తూ ఉంటాడు. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పగల స్వామీజీగా పేరు అయాచితంగా వచ్చేసింది. నాన్న తెర వెనక ఉండి తనకేవీ నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడుతూనే బాగా ప్రాచుర్యం కలిగించాడు. ఇంకేముంది, జనం పోటీలు పడి ఊరవతల ఆశ్రమం కట్టించారు. సంవత్సరం పొడుగునా స్వామీజీ అవతారంలో ఉండలేక కర్ణాటకలో ఏర్పాటు చేసుకున్న ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటాడన్నమాట. హరిద్వారంలోనో మరెక్కడో దేవాలయాలో ఆశ్రమాలో కడుతున్నామంటూ విరాళాలు బాగానే తీసుకునేవాడు. అందులో అధిక భాగం వాటా నాన్నకే. ఊరి జనం ద్వారా స్వామీజీ మహిమలు మావయ్య తెలుసుకునే ఏర్పాటు చేసి తన ప్రమేయమేమీ లేదన్నట్లుగా జాగ్రత్త పడ్డాడు. నాన్న చెప్పిన సమయంలో వచ్చి మావయ్య సమస్యలు తెలుసుకొని వచ్చినట్లుగా నమ్మించి నాన్న ద్వారా తెలుసుకున్న విషయాలని చెప్పి తోచిన సలహాలు ఇవ్వడం, ఇది ఆయన చేసే పని. తన సలహాల వల్ల లాభం చేకూరితే తన మహిమే, లేకపోతే కర్మఫలం అనుభవించక తప్పదండం. ఇది పద్ధతి. మావయ్య తన వ్యాపార విషయాలన్నీ నాన్నతో సంప్రదించే అలవాటు ఉండడం వలన వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం అయింది. ఇదంతా అమ్మా నాన్నల సంభాషణ ద్వారా తెలుసుకున్నదే. ఇంకో విషయం కూడా చెబుతాను. నువ్వు తనకి కాబోయే అల్లుడు అనే స్వార్థంతో నాన్న ఏం చేశాడో తెలుసా బావా? నీ జాతకాన్ని బట్టి నీ పేరు మీద ఉంటే కుటుంబానికి శుభమని, ఆస్తులు విస్తరిల్లుతాయని స్వామీజీ ద్వారా నాన్న మావయ్యకి చెప్పించి శ్రీనిలయమే కాకుండా ఇంకా కొన్ని విలువైన స్థలాల్ని నీ పేర పెట్టించాడట. తను చేసింది చాలా గొప్ప పని అన్నట్లుగా నాన్న అమ్మతో, మన అమ్మాయి భవిష్యత్తు కోసం నేనెప్పటి నుండో ఇటుక ఇటుక పేరుస్తున్నట్లుగా ఇంత చేసుకొస్తుంటే ఇప్పుడు నువ్వేమో ఎవరో అనామకుడికి కట్టబెడదామనుకుంటున్నావా అంటున్నాడు. అమ్మ ఇష్టం కనుక్కోనా అన్నానంతేగాని రాజుకిచ్చి చేద్దామని నేనేం అనలేదుగా. అయినా ఇప్పుడు రాజుని అనామకుడు అనుకోవడానికి లేదు. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో. ఊరి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చాడని, ఊరు కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాడని అందరూ ఒకటే మెచ్చుకుంటున్నారు అందమ్మ. మెచ్చుకోళ్ల వల్ల ఒళ్ళోకి ఒరిగిపడే లాభమేమీ ఉండదు కానీ అని నాన్నేదో అంటూ ఉండగానే ఎవరో పిలవడం వినిపించి ఏవో కాగితాల కోసం ఇంటికొచ్చినట్లున్నాడు. అమ్మని అవి తెచ్చి ఇమ్మని అడగడం,
అవి తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందని నాకు తెలిసింది. ఇక అలా పడుకొని ఉండలేక అప్పుడే ఇంటికొచ్చినట్లుగా పని చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నా వైపు పట్టి పట్టి చూస్తున్నట్లుగా ఉండిపోయింది. ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు, మళ్ళీ చెప్పలేనట్లుగా నిట్టూరుస్తూ అలా అవస్థపడింది. నాకు తెలియనట్లుగా ఊరుకోవడమే అప్పటికి మంచిదని నేను అనుకున్నాను. ఏదైనా ముందు అత్తమ్మతో చెప్పాలి. స్వామీజీ మీదున్న నమ్మకంతో కుటుంబానికి కలిసొస్తుందని అనుకున్నప్పుడు ఎవరి పేరు ఉంటేనే అనుకుని మావయ్య శ్రీనిలయాన్ని, ఇంకేవో కొన్ని ఆస్తుల్ని నీ పేర పెట్టుంటాడు. దాని వెనక నాన్న దూరాలోచన ఉన్నాయని ఊహించగలరా అసలు? కొన్ని విషయాలు ఎలాగో తెలుసుకొని చెప్పి మహిమగా నమ్మించి ఎంతటి వాళ్ళనైనా వంచడం ఇంత సులువా? ఎంత చదువుకున్న వాళ్ళైనా, అనుభవజ్ఞులైనా సరే కొందరు కొన్ని నమ్మకాల వల్ల కొందరికి ఇలా దాసులైపోతారు కాబోలు. మనసులో మాటి మాటికి ఇలా ఆశ్చర్యపోతూనే ఉన్నాను. ఆ మర్నాడే నేను హైదరాబాద్ వచ్చేశాను. అత్తమ్మకి ఆరోగ్యం బాగలేదు, నీరసంగా కనిపిస్తోంది. ఏవో మందులు వాడుతున్నానంది. ఆ సమయంలో ఈ విషయాలన్నీ అత్తమ్మకి చెప్పడం మంచిది కాదనిపించింది. ఇలాంటి నిజాల్ని అత్తమ్మ జీర్ణించుకోగలదా? నాన్న మొహం చూడ్డానికి ఇష్టపడుతుందా? నిదానంగా సమయం సందర్భం చూసి చెబుదామనుకున్నాను. రాజు విషయం కూడా అంతే. చెబుదామనుకోవడం, అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అనే సందిగ్ధంలో అప్పటికి వెనకడుగేయడం, అలా ఆలస్యం చేశాను. ఇంతలో అత్తమ్మ మావయ్య ఏదో మూలికా వైద్యం కోసం కేరళ ప్రయాణం పెట్టుకున్నారు. ఆ రోజు నాన్న కూడా ఊరు నుంచి వచ్చాడు. అత్తమ్మ నాకు జాగ్రత్తలు చెబుతూ తాళాలు నా చేతికిచ్చి అటు వెళ్ళగానే నాన్న ఆ తాళాల వైపు చూస్తూ, ఎవరికో గాని ఇలాంటి మహారాణి యోగం దొరకదు, కాలదన్నుకోరు అన్నాడు నన్ను హెచ్చరిస్తున్నట్లుగా. నాకు అర్థమైంది, నాన్నతో ఎందుకులే అని నేను మౌనంగా ఉంటే సరిపోయేదేమో. అలా కాకుండా కవ్వించినట్లుగా, అదే నా ఖచ్చిత నిర్ణయం అన్నట్లుగా, ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడమే నాకు మహారాణి యోగం అని సమాధానం చెప్పాను. అప్పుడే నాన్న, నీకెలా బుద్ధి చెప్తానో చూస్తావుగా అని మనసులో శపథం చేసుకున్నాడేమో. అత్తమ్మ వాళ్ళు వచ్చే ముందు రోజు సుందరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తను చెప్పిన వార్త వింటూనే కుప్పకూలిపోయాను. పక్క ఊర్లో రాజు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. యాక్సిడెంట్ అయిందని ఎవరో చూసిన వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చారు. రాజు మరణానికి ఊరంతా ఒక్కటిగా రోధిస్తున్నారని సుందరి చెప్పింది. పెళ్లిని వచ్చే జన్మకి వాయిదా వేస్తావా అని నేను సరదాగా అన్న మాటల్ని రాజు నిజంగానే నిజం చేసి వెళ్ళిపోయాడా? ఆ నమ్మలేని నిజాన్ని తట్టుకోలేకపోయాను. గదిలో ఒంటరిగా రోధిస్తూ ఉండిపోయాను. అత్తమ్మ వాళ్ళొచ్చేశారు. ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని 10వ భాగం పూర్తయిందండి. 11వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.